వ్యసనం అంటే కేవలం అలవాటు కాదు, అది మీ మెదడులోని రసాయన కారాగారం. ప్రాచీన వేదాలు దీనిని మోహం అని పిలిచాయి. మెదడుపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. డోపమైన్ మన మెదడులోని ఆనందాన్ని ఇచ్చే రసాయనం. వ్యసనం దీనిని హైజాక్ చేస్తుంది. మద్యం తాగినప్పుడు మీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ నియంత్రణ కోల్పోతుంది. ఇది శాస్త్రీయ వాస్తవం. అశాంతాశ్చైవ మనసో నాస్తి శాంతిరశాంతస్య కుతః సుఖం. అశాంతి ఉన్నవారికి సుఖం లేదు. సిగరెట్లోని నికోటిన్ మీ మెదడులోని రిసెప్టర్లను మత్తులో ఉంచుతుంది. ఇది ఒక భ్రమ మాత్రమే. మీ కాలేయం ఆ విషాన్ని శుద్ధి చేయలేక అలసిపోతుంది. ఇది విశ్వవృక్షం నాటుకోవడమే. దీనిని అష్టావక్ర గీత బద్ధకం అని పిలుస్తుంది. శరీరంపై ఇది చూపే ప్రభావం భయంకరం. సహజ చికిత్సలో మొదటిది అశ్వగంధ. ఇది స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ను తగ్గిస్తుంది. అశ్వగంధ మీ అడ్రినల్ గ్రంథులపై పనిచేసి శరీరానికి స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. వ్యసనం అంటే ఆత్మను మర్చిపోవడం. మన శాస్త్రాలు ఆత్మ జ్ఞానాన్ని మందుగా సూచించాయి. మీరు మందు తీసుకునే ముందు వైద్యుని సంప్రదించాలి. శాస్త్రీయ మార్గదర్శకత్వం తప్పనిసరి. బ్రాహ్మి మెదడు కణాల పునరుజ్జీవనానికి అద్భుతమైన ఆయుర్వేద మూలిక. శాస్త్రీయంగా బ్రాహ్మి మెదడులోని జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను పెంచుతుంది. వ్యసనం నుండి బయటపడాలంటే మీ జీవనశైలిని మార్చుకోవాలి. ఇది మొదటి మెట్టు. ప్రకృతి మనకు ఇచ్చిన మరో వరం తులసి. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాల క్షీణతను అడ్డుకుంటాయి. ఇది సైంటిఫిక్ రియాలిటీ. ధ్యానం అంటే నిశ్చలత్వం. ఇది వ్యసనపు కోరికలను అణచివేసే ఒక శక్తివంతమైన సాధనం. మెదడుకు కావాల్సింది డ్రగ్స్ కాదు, ప్రశాంతత. మన నాడీ వ్యవస్థకు అది అవసరం. వ్యసనం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది ప్రాణశక్తికి విఘాతం. ఆయుర్వేదంలో గుగ్గులు కొలెస్ట్రాల్ మరియు విషతుల్యాలను తొలగిస్తుంది. శాస్త్రీయంగా గుగ్గులు లిపిడ్ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ఇది మెటబాలిక్ బూస్టర్. మీ సంకల్పమే మీ అసలైన మందు. ఉపనిషత్తులు చెప్పే ఆత్మశక్తి ఇదే. వ్యసనం నుండి బయటపడటానికి ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ తీసుకోండి. ఇది పిరికితనం కాదు, గొప్ప నిర్ణయం. సిగరెట్ పొగ మీ రక్తంలో ఆక్సిజన్ను తగ్గిస్తుంది. మీ శరీరం ఆక్సిజన్ కోసం అల్లాడుతోంది. మీరు రోజు చేసే వ్యాయామం మీ మెదడులో డోపమైన్ను సహజంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రతి వ్యసనం ఒక తప్పుడు ఆశ. సత్యమే సర్వరోగ నివారిణి. నీరు ఎక్కువగా తాగడం మీ శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. ఇది సింపుల్ సైన్స్. వైద్యుని పర్యవేక్షణలో మీరు మీ వ్యసనాన్ని ఖచ్చితంగా జయించగలరు. నిరాశ వద్దు. ఇది మీ జీవితం. కొత్త అధ్యాయాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. వ్యసనాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న మొదటి కొన్ని రోజులు నరకంలా అనిపిస్తాయి. ఎందుకంటే మీ మెదడు హోమియోస్టాసిస్ లేదా రసాయన సమతుల్యతను కోల్పోతుంది. ఆల్కహాల్ మరియు నికోటిన్ మీ మెదడులో గాబా అనే ప్రశాంతతను ఇచ్చే న్యూరోట్రాన్స్మిటర్ను కృత్రిమంగా పెంచుతాయి. కానీ వాటిని ఆపేయగానే గాబా స్థాయిలు పడిపోయి విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్ మొదలవుతాయి. దీనినే భగవద్గీతలో విషాద యోగం అన్నారు. అర్జునుడు యుద్ధభూమిలో శత్రువులను చూసి మానసికంగా ఎలాగైతే కుంగిపోయాడో, వ్యసనపరుడు తన స్వంత మనస్సుతో చేసే యుద్ధంలో అలాగే కుంగిపోతాడు. ఈ మానసిక కుంగుబాటు నుండి నాడీ వ్యవస్థను కాపాడటానికి ఆయుర్వేదం శంఖపుష్పి అనే అద్భుతమైన మేధ్య రసాయనాన్ని సూచించింది. దీని శాస్త్రీయ యంత్రాంగం సైంటిఫిక్ మెకానిజం ఏమిటంటే, శంఖపుష్పి మెదడులో ఎసిటైల్ కోలిన్ అనే కీలకమైన న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలను పెంచుతుంది. ఇది వ్యసనం వల్ల దెబ్బతిన్న మీ సెరిబ్రల్ కార్టెక్స్ పనితీరును మెరుగుపరిచి, విత్డ్రాయల్ వల్ల వచ్చే మానసిక గందరగోళాన్ని బ్రెయిన్ ఫాగ్ పూర్తిగా తొలగిస్తుంది. తీవ్రమైన వ్యసనపు కోరిక క్రేవింగ్ వచ్చినప్పుడు శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయి గుండె వేగం పెరుగుతుంది. ఈ స్థితిని నియంత్రించడానికి యోగశాస్త్రంలో ప్రాణాయామం మరియు జ్ఞాన ముద్ర అద్భుతంగా సహాయపడతాయి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, మీరు దీర్ఘంగా శ్వాస పీల్చినప్పుడు అది మీ వాగస్ నర్వ్ను ప్రేరేపించి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. తద్వారా గుండె వేగం క్షణాల్లో సాధారణ స్థితికి వస్తుంది. నిరంతర మద్యం మరియు సిగరెట్ల వాడకం వల్ల శరీరంలో అత్యంత కీలకమైన జింక్ మరియు మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు పూర్తిగా హరించుకుపోతాయి. మెగ్నీషియం లోపం వల్ల కండరాల నొప్పులు, నిద్రలేమి, తీవ్రమైన కోపం వస్తుంటాయి. ఇవి మిమ్మల్ని మళ్లీ వ్యసనం వైపు నెడతాయి. శాస్త్రీయ వైద్య మార్గదర్శకత్వంలో సరైన సప్లిమెంట్లు మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ ఖనిజాలను భర్తీ చేస్తే
నాడీ వ్యవస్థ స్థిరపడి వ్యసనాలపై కోరికలు సహజంగానే తగ్గుతాయి. సైకాలజీలో సిబిటి లేదా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది వ్యసన ముక్తికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది మీ మెదడులో ఆటోమేటిక్గా వచ్చే చెడు ఆలోచనలను, ట్రిగర్స్ని గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన ప్రవర్తనలుగా ఎలా మార్చాలో నేర్పుతుంది. ఈ చికిత్స కోసం ఒక ప్రొఫెషనల్ కౌన్సెలర్ను కలవడం మీ జీవితాన్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి లభించే ఒక గొప్ప శాస్త్రీయ అవకాశం. ప్రాచీన గ్రంథమైన అష్టావక్ర గీతలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది, ముక్తసంగో అనహంవాది. అంటే, నువ్వు కేవలం సాక్షివి మాత్రమే, నీ శరీరానికి వచ్చే అలవాట్లు నువ్వు కాదు. మద్యం తాగాలనే కోరిక మీ శరీరానికో లేదా మనస్సుకో రావచ్చు, కానీ మీరు ఆ కోరికను ఒక మూడవ వ్యక్తిలా, అబ్జర్వర్ లాగా గమనించడం మొదలు పెడితే, ఆ కోరిక తన శక్తిని కోల్పోతుంది. ఆధ్యాత్మిక మైండ్ఫుల్నెస్ టెక్నిక్ను నేడు ఆధునిక సైకాలజీలో అక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ అని పిలుస్తూ వ్యసన విముక్తికి వాడుతున్నారు. వ్యసనం వల్ల మీ జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ పూర్తిగా నశిస్తుంది. ఇది మీ మూడ్ను నియంత్రించే సెరోటోనిన్ హార్మోన్ను దెబ్బతీస్తుంది. ఆయుర్వేదం సూచించిన సాత్విక ఆహారం, పీచు పదార్థాలు మరియు తాజా పండ్లు మీ గట్ హెల్త్ను పునరుద్ధరిస్తాయి. మెదడుకు, పొట్టకు మధ్య ఉన్న ఈ కనెక్షన్ను, గట్ బ్రెయిన్ యాక్సెస్ సరిచేసుకోవడం ద్వారా మానసిక స్థిరత్వం లభిస్తుందని ఆధునిక గ్యాస్ట్రోఎంటరాలజీ సైన్స్ కూడా నిర్ధారించింది. ఒంటరితనం వ్యసనాన్ని మరింత పెంచుతుంది. అందుకే ఒంటరిగా పోరాడటం మానేసి ఒక సమూహాన్ని ఆశ్రయించండి. మన శాస్త్రాలలో దీనినే సత్సంగం అన్నారు. మంచి వ్యక్తుల సాంగత్యం మీలోని నెగటివ్ ఆలోచనలను నశింపజేస్తుంది. ఆల్కహాలిక్స్ అనానిమస్ వంటి గ్రూప్ థెరపీలు ఈ సత్సంగం అనే ప్రాచీన సూత్రం ఆధారంగానే నిర్మించబడి, లక్షలాది మందిని వ్యసనాల నుండి కాపాడుతున్నాయి. వ్యసనం లేని జీవితం అంటే కేవలం ఒక చెడు అలవాటును మానడం కాదు, అది మీ శక్తిని మీరు తిరిగి పొందడం. మీ కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు మళ్లీ పునరుజ్జీవనం పొంది, మీ ఆయుష్షును పెంచుతాయి. ఉపనిషత్తులు ఘోషించినట్లు, తమసోమా జ్యోతిర్గమయ, మీరు చీకటి నుండి వెలుగులోకి వచ్చే అద్భుతమైన ప్రయాణం ఇది. మనస్సును గెలవడం కష్టమే, కానీ శాస్త్రీయ చికిత్స, ఆయుర్వేద మూలికల రక్షణ మరియు మీ అంతర్గత ఆత్మశక్తితో ఇది ఖచ్చితంగా సాధ్యం. మీ డాక్టర్ను సంప్రదించండి. మీ జీవనశైలిని మార్చుకోండి. నేడే ఆ మొదటి అడుగు వేయండి. మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్న మన శరీరంలోని 95% చర్యలను నియంత్రించేది మన ఉపచేతన మనస్సే అని సైన్స్ చెబుతోంది. వ్యసనం అనేది కాలక్రమేణా ఈ ఉపచేతన మనస్సులో ఒక లోతైన న్యూరల్ లూప్ లేదా ఒక స్థిరమైన ముద్రగా మారిపోతుంది. యోగవాసిష్టం దీనిని వాసనలు అని పిలుస్తుంది. గత జన్మల లేదా గత అలవాట్ల యొక్క తీవ్రమైన ముద్రలే మనల్ని మనకు తెలియకుండానే చెడు వైపు నడిపిస్తాయి. శరీరంలోని ఈ పాత అలవాట్ల తాలూకు రసాయన వ్యర్థాలను కణాల స్థాయి నుండి శుభ్రం చేయడానికి ఆయుర్వేదం హరితకి అంటే కరక్కాయను అమృతంతో సమానంగా వర్ణించింది. దీని శాస్త్రీయ యంత్రాంగం, సైంటిఫిక్ మెకానిజం ఏమిటంటే, హరితకిలో ఉండే చెబ్యులైనిక్ యాసిడ్ మరియు శక్తివంతమైన టానిన్లు కాలేయంలోని గ్లూటథయోన్ అనే సహజ యాంటీఆక్సిడెంట్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. ఇది వ్యసనం వల్ల రక్తం మరియు కణజాలాలలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ను మరియు భారీ లోహాల తాలూకు విషాన్ని తరిమికొట్టి శరీరాన్ని పునర్జీవింపజేస్తుంది. మెదడులో మద్యం లేదా సిగరెట్ కోసం తీవ్రమైన కోరిక ట్రిగర్ పుట్టినప్పుడు, రసాయనికంగా మీ శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఈ క్షణంలో భస్త్రిక ప్రాణాయామం లేదా వేగవంతమైన శ్వాసక్రియ చేయడం ద్వారా మెదడుకు ఒకేసారి భారీగా ప్రాణవాయువు అందుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, ఈ ఆక్సిజన్ రష్ మీ మెదడులోని లింబిక్ సిస్టమ్, భావోద్వేగ కేంద్రంను తక్షణమే శాంతింపజేసి, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కు నిర్ణయం తీసుకునే శక్తిని తిరిగి ఇస్తుంది. వ్యసనాన్ని ఆపినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం. దీనినే సైన్స్ విత్డ్రాయల్ ఇన్సోమ్నియా అంటుంది. ఆల్కహాల్ మీ మెదడులో సహజంగా ఉత్పత్తి అవ్వాల్సిన మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ చక్రాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారంగా వైద్యుల పర్యవేక్షణలో స్లీప్ హైజీన్ పాటించడం మరియు అవసరమైతే థెరపీ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ హార్మోన్ల చక్రాన్ని మళ్లీ క్రమబద్ధీకరించగలం. నిద్రలేమి మరియు తీవ్రమైన మనోవ్యాకులతకు ఆయుర్వేదంలో జటామాంసి అనే మూలికను పరమౌషధంగా చెప్పారు. దీని శాస్త్రీయ యంత్రాంగం ఏమిటంటే, జటామాంసిలోని సమ్మేళనాలు మెదడులో గాబా, గామ్మా అమినోబటిరిక్ యాసిడ్ మరియు సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను ప్రశాంతపరిచి, యాంటీ డిప్రెసెంట్లా పనిచేస్తూ సహజమైన, గాఢమైన నిద్ర వచ్చేలా చేస్తుంది.
మన శరీరానికి తనను తాను క్లీన్ చేసుకోగల ఒక అద్భుతమైన స్వీయ రక్షణ వ్యవస్థ ఉంది. దానినే సైన్స్ ఆటోఫజీ అంటుంది. మనం సరైన నియమాలతో ఉపవాసం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు లేదా వైద్యుల సలహాతో డిటాక్స్ డైట్ చేసినప్పుడు ఈ ప్రక్రియ అత్యంత వేగవంతం అవుతుంది. దీనివల్ల ఏళ్ల తరబడి మద్యం, సిగరెట్ల వల్ల శరీరంలో పేరుకుపోయిన దెబ్బతిన్న కణాలు పూర్తిగా తొలగించబడి, వాటి స్థానంలో సరికొత్త కణాలు పుడతాయి. పతంజలి యోగసూత్రాలలో ఈశ్వర ప్రణిధానం అనే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. అంటే మీ అహంకారాన్ని విశ్వశక్తికి శరణు వేడడం. వ్యసనం ముదిరినప్పుడు, నేను నా స్వశక్తితో మారలేను అనిపించినప్పుడు, ఆ సర్వాంతర్యామి అయిన ప్రకృతి శక్తిపై భారాన్ని వేయండి. ఈ శరణాగతి మీ మనస్సులోని అపరాధ భావాన్ని తుడిచిపెట్టి, మీకు తెలియని ఒక అపరిమితమైన మానసిక బలాన్ని ఇస్తుంది. మద్యం తాగాలనే తీవ్రమైన కోరిక కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే మీ మెదడును గరిష్ట స్థాయిలో వేధిస్తుందని సైకాలజీ చెబుతోంది. ఈ 20 నిమిషాల సమయాన్ని మీరు మైండ్ఫుల్నెస్తో గమనిస్తూ, మీ దృష్టిని మళ్లించడానికి ఏదైనా శారీరక పని లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వంటివి చేయాలి. దీనినే శాస్త్రాలలో ప్రతిపక్ష భావనం అన్నారు. చెడు ఆలోచన వచ్చినప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేకమైన మంచి క్రియను చేయడం ద్వారా ఆ చెడు శక్తి నశిస్తుంది. గుర్తుంచుకోండి, మీ ఒంటరి పోరాటం ఒక్కోసారి మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. అందుకే నిపుణులైన వైద్యుల సహాయాన్ని నిస్సంకోచంగా తీసుకోండి. నేడు వైద్యశాస్త్రంలో వ్యసన తీవ్రతను తగ్గించడానికి ఎన్నో సురక్షితమైన మందులు, ఫార్మాకోథెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒక అర్హత గల వైద్యుని పర్యవేక్షణలో మీరు సాగించే ప్రయాణం మీ గమ్యాన్ని అత్యంత సులభంగా, సురక్షితంగా చేరుస్తుంది. మాయను దాటి, కెమిస్ట్రీని మార్చి, కణాల స్థాయి నుండి మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకునే మహాయజ్ఞం ఇది. ఈ క్షణమే పాత బంధనాలను తెంచుకోండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ అద్భుతమైన నూతన భవిష్యత్తును చేతుల్లోకి తీసుకోండి. వ్యసనపరుడు ఎదుర్కొనే అతిపెద్ద మానసిక శిక్ష సమాజం మరియు కుటుంబం నుండి ఎదురయ్యే అవమానం. ఇది వారిని మరింతగా చీకట్లోకి నెడుతుంది. న్యూరోసైన్స్ ప్రకారం, సామాజిక దూరం లేదా ఒంటరితనం అనేది మెదడులోని డోర్సల్ యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ను ప్రేరేపిస్తుంది. అంటే శారీరక దెబ్బ తగిలినప్పుడు కలిగేంత నొప్పిని ఇది కలిగిస్తుంది. మహాభారతంలో విదురుడు చెప్పినట్లు, ఒంటరితనం మనిషి వివేకాన్ని హరిస్తుంది. ఈ ఒంటరితనమే వారిని మళ్లీ మద్యం, సిగరెట్ల శరణు వేడేలా చేస్తుంది. తీవ్రమైన ఒత్తిడి మరియు వ్యసనం వల్ల గుండె రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనిని సరిచేయడానికి ఆయుర్వేదం అర్జున మద్ది చెట్టు వృక్షం యొక్క బెరడును పరమౌషధంగా పేర్కొంది. దీని శాస్త్రీయ యంత్రాంగం, సైంటిఫిక్ మెకానిజం ఏమిటంటే, అర్జున బెరడులో ఉండే అర్జునోలిక్ యాసిడ్ మరియు ఫ్లేవనాయిడ్స్ గుండె కండరాలకు యాంటీఆక్సిడెంట్ రక్షణను ఇస్తాయి. ఇది వ్యసనం వల్ల వచ్చే అధిక రక్తపోటు, హైపర్టెన్షన్ను నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే దీనిని వాడాలి. వ్యసనపరుడిని నిందించడం ఆపి, వారిని ఒక రోగిగా గుర్తించినప్పుడే కుటుంబంలో అసలైన వైద్యం ప్రారంభమవుతుంది. సైకాలజీలో దీనిని ఎమోషనల్ కో రెగ్యులేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి ప్రేమాస్పదమైన వాతావరణంలో ఉన్నప్పుడు వారి మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉపనిషత్తులు బోధించిన వసుధైవ కుటుంబకం అనే సూత్రం ఇక్కడే వర్తిస్తుంది. ప్రేమతో కూడిన కుటుంబమే వ్యసనాలకు వ్యతిరేకంగా నిలిచే అతిపెద్ద గోడ. వ్యసనపు ఆలోచనలు రాత్రిపూట మనస్సును ముంచెత్తినప్పుడు, మెదడును శాంతింపజేసే అత్యంత పవర్ఫుల్ టెక్నిక్ యోగనిద్ర. శాస్త్రీయంగా, యోగనిద్ర మెదడు తరంగాలను, బ్రెయిన్ వేవ్స్ బీటా స్టేట్ ఆందోళన నుండి ఆల్ఫా మరియు తీటా స్టేట్, గాఢమైన ప్రశాంతతకు మారుస్తుంది. ఇది వ్యసనం వల్ల దెబ్బతిన్న నాడీ వ్యవస్థను రిపేర్ చేయడమే కాకుండా, పాత చెడు జ్ఞాపకాలను ఉపచేతన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేస్తుంది. దీర్ఘకాలిక వ్యసనాల వల్ల శరీరం తన రోగనిరోధక శక్తిని, తేజస్సును కోల్పోతుంది. దీనిని పునరుద్ధరించడానికి ఆయుర్వేదంలో శతావరిని రసాయనంగా పేర్కొన్నారు. దీని శాస్త్రీయ యంత్రాంగం ఏమిటంటే, శతావరిలో ఉండే శతావరిన్ అనే స్టెరాయిడల్ సాపోనిన్లు శరీరంలో మాక్రోఫేజెస్ మరియు సహజ కిల్లర్ కణాల యాక్టివిటీని పెంచుతాయి. ఇది వ్యసనం వల్ల వచ్చిన అంతర్గత ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను సరికొత్తగా మారుస్తుంది. అయితే మీ డాక్టర్ పర్యవేక్షణలోనే దీనిని వాడాలి. చాలామంది వ్యసనం నుండి బయటపడిన తర్వాత కూడా పాత స్నేహితులను కలవడం లేదా పాత ప్రదేశాలకు వెళ్లడం వల్ల మళ్లీ వ్యసనంలో పడిపోతుంటారు. సైకాలజీ దీనిని క్యూ రియాక్టివిటీ అంటుంది. అంటే పాత వస్తువులను చూసినప్పుడు మెదడులోని అమిగ్డాలా భాగం ఒక్కసారిగా భయాన్ని లేదా తీవ్రమైన కోరికను రేకెత్తిస్తుంది. ఋగ్వేదం బోధించినట్లు, భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, చెడు విషయాలకు,
చెడు సాంగత్యానికి మీ ఇంద్రియాలను దూరంగా ఉంచడమే పరమ రక్ష. మద్యాన్ని ఒక్కసారిగా ఆపేసినప్పుడు చేతులు వణకడం, చెమటలు పట్టడం వంటి తీవ్రమైన శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనినే ట్రెమర్స్ అంటారు. తీవ్రమైన సందర్భాలలో ఇది డెలిరియం ట్రెమెన్స్ అనే ప్రాణాంతక స్థితికి దారితీయవచ్చు. ఇక్కడ గుండె వేగం మరియు రక్తపోటు ప్రమాదకరంగా పెరుగుతాయి. అందుకే ఇంట్లో ఒంటరిగా కాకుండా ఒక నిపుణుడైన వైద్యుని, సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మెడికల్ డిటాక్సిఫికేషన్ థెరపీ తీసుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. సిగరెట్ పొగ వల్ల ఊపిరితిత్తుల నాళాలలో పేరుకుపోయిన తారును మరియు నికోటిన్ మరకలను తొలగించడానికి ఆయుర్వేదంలో యష్టిమధు, లికరస్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని శాస్త్రీయ యంత్రాంగం ఏమిటంటే, యష్టిమధులోని గ్లైసిరైజిన్ అనే సమ్మేళనం ఊపిరితిత్తులలో సహజంగా మ్యుకోసిలియరీ క్లియరెన్స్ను పెంచుతుంది. అంటే పేరుకుపోయిన కఫం, తారును బయటకు నెట్టేస్తుంది. ఇది పొగ తాగడం వల్ల వచ్చే క్రానిక్ బ్రాంకైటిస్ తీవ్రతను తగ్గిస్తుంది. అయితే దీని వాడకానికి ముందు వైద్యుల సలహా ఖచ్చితంగా అవసరం. మీ మనస్సులోకి వచ్చే వ్యసనపు ఆలోచనలను కేవలం మెదడులోనే ఉంచకుండా ఒక డైరీలో రాయడం, జర్నలింగ్ వల్ల వాటి తీవ్రత సగానికి పైగా తగ్గుతుంది. సైకాలజీలో దీనిని ఎక్స్ప్రెసివ్ రైటింగ్ అంటుంది. ఇది మీ ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చి, మెదడులోని భావోద్వేగ కేంద్రాన్ని, ప్రిఫ్రంటల్ అమిగ్డల కనెక్షన్ని క్రమబద్ధీకరిస్తుంది. అష్టావక్ర గీత చెప్పినట్లు, ఆత్మానం ఆత్మనా పశ్య, నిన్ను నువ్వు పరిశీలించుకోవడం ద్వారానే అంతర్గత శత్రువులపై విజయం లభిస్తుంది. ఒకే సమస్యతో పోరాడి గెలిచిన వ్యక్తుల సమూహంలో, సపోర్ట్ గ్రూప్స్లో చేరడం వల్ల, నేను ఒంటరిని కాను అనే బలమైన నమ్మకం ఏర్పడుతుంది. దీనివల్ల సమాజంలో కోల్పోయిన గౌరవం తిరిగి దొరుకుతుంది. మరియు వారి అనుభవాలు మీకు ఒక లైవ్ గైడ్లా ఉపయోగపడతాయి. ఈ సామాజిక అనుసంధానమే ఒక మనిషిని మళ్లీ పాత అలవాట్ల వైపు వెళ్లకుండా ఆపే నిజమైన రక్షణ వలయం. మీరు మీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తును మీ చేతులతో రాసుకునే అపరిమితమైన శక్తి మీలోనే ఉంది. వ్యసనం అనేది కేవలం ఒక అధ్యాయం మాత్రమే, అది మీ జీవిత పుస్తకం కాదు అనే సత్యాన్ని గ్రహించండి. శాస్త్రాలు ఘోషించిన ఆత్మశక్తిని మేల్కొలిపి, వైద్యుల మార్గదర్శకత్వంలో నూతన అధ్యాయాన్ని ఇప్పుడే ప్రారంభించండి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడైనా గందరగోళం ఏర్పడితే, మీ మానసిక మరియు శారీరక ఆరోగ్య రక్షణ కోసం వైద్య నిపుణుల సలహాను నిరంతరం పొందండి. వ్యసన విముక్తి అనేది ఒక రోజులో జరిగే అద్భుతం కాదు. ఇది వైద్యపరమైన, శాస్త్రీయమైన పద్ధతులతో నిరంతరం సాగే ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. సైన్స్ మరియు మీ సంకల్పం కలిస్తే, ఏ వ్యసనమైనా మీ ముందు మోకరిల్లాల్సిందే. మీ వైద్యుడిని సంప్రదించి సురక్షితంగా ముందడుగు వేయండి. మాయాజాలాన్ని ఛేదించాం, మెదడు రసాయనాలను మార్చాం, కుటుంబ బలంతో నిలబడ్డాం. ఇప్పుడు మీరు సంపూర్ణ స్వతంత్రులు. మీలోని దివ్యత్వాన్ని నమ్మండి. నేడే ఆయుర్వేద మరియు ఆధునిక వైద్య మార్గాలను ఆశ్రయించి నూతన సృష్టిని ప్రారంభించండి. చాలామంది వ్యసనాన్ని కేవలం ఒక ఆరోగ్య సమస్యగానే చూస్తారు, కానీ అది నిశ్శబ్దంగా మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును బుడిదలా మార్చేసే ఒక హోమాగ్ని. బిహేవియరల్ ఎకనామిక్స్ ప్రకారం, వ్యసనపరులు ప్రెజెంట్ బయాస్కు లోనవుతారు. అంటే భవిష్యత్తులో వచ్చే కోట్ల రూపాయల లాభం కంటే, ఈ క్షణంలో లభించే మత్తు కోసమే తమ సంపాదననంతా తగలేస్తారు. ఈశావాస్యోపనిషత్తు ఒక అద్భుతమైన సత్యాన్ని బోధించింది. మా గృహ్ కస్యస్విద్ధనం, అంటే ఇతరుల ధనాన్ని ఆశించకు, నీ సంపాదనను సన్మార్గంలో ఉంచు, లేదంటే లక్ష్మీదేవి నీ దరిద్రానికి కారణమవుతుంది. డబ్బును సంపాదించాలన్నా, కెరీర్ పై దృష్టి పెట్టాలన్నా మొదట శరీరంలో చైతన్యం కావాలి. అందుకే ఆయుర్వేదం అమలకి ఉసిరికాయ ను సర్వరస రసాయనంగా పేర్కొంది. దీని శాస్త్రీయ యంత్రాంగం, సైంటిఫిక్ మెకానిజం అద్భుతమైనది. అమలకిలో ఉండే అత్యధిక విటమిన్ సి మరియు గాలిక్ యాసిడ్ మెదడులోని మైటోకాండ్రియాను ఉత్తేజపరిచి, ఏటీపీ అనే శక్తి రసాయనాన్ని విపరీతంగా ఉత్పత్తి చేస్తాయి. ఇది వ్యసనం వల్ల మీరు కోల్పోయిన శారీరక శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి ఇచ్చి మిమ్మల్ని పనిలో పరుగెత్తేలా చేస్తుంది. అయితే మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి వైద్యుని సలహా మేరకే దీనిని వాడాలి. మద్యం, సిగరెట్లు మానేసినప్పుడు మీ కెరీర్లో ఏకాగ్రత కుదరకపోవడానికి కారణం, మీ మెదడులో డోపమైన్ బేస్లైన్ అడుగుభాగానికి పడిపోవడమే. దీనిని సైన్స్ అన్హెడోనియా అంటుంది. అంటే పాత వ్యసనపు రసాయనం లేకపోతే ఏ వ్యాపారంలోనూ, ఏ ఉద్యోగంలోనూ ఆనందం కనిపించదు. మన యోగశాస్త్రం దీనిని చిత్త విక్షేపం అంది. ధ్యానం, క్రమశిక్షణ ద్వారా ఈ బేస్లైన్ను మళ్లీ సహజ స్థాయికి తెచ్చినప్పుడే, మీ వ్యాపార సామ్రాజ్యం మళ్లీ పుంజుకుంటుంది. ఆర్థిక ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ వ్యసనం వైపు వెళ్లకుండా మెదడును కాపాడే ఒక అద్భుతమైన కవచం, గుడూచి, తిప్పతీగ, దీనిని అమృతావల్లి అంటారు.
దీని శాస్త్రీయ యంత్రాంగం ఏమిటంటే గొడుచిలోని టినోస్పోరైడ్ అనే సమ్మేళనాలు మెదడులో మోనోఅమైన్ ఆక్సిడేస్ ఎంజైములను నియంత్రిస్తాయి. ఇది మీ మెదడులో సహజ సెరోటోనిన్ మరియు నోరెపినెఫ్రిన్ హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా వ్యాపారంలో వచ్చే ఓటములను తట్టుకునే మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక వ్యసనపరుడు ప్రతిరోజూ మద్యం తాగడానికి, సిగరెట్లు కాల్చడానికి మరియు ఆ మత్తు నుండి బయటపడటానికి హ్యాంగోవర్ వలన రోజుకు కనీసం 4 నుండి 5 గంటల సమయాన్ని వృధా చేస్తాడు. టైం మేనేజ్మెంట్లో దీనిని లీకేజ్ అవర్స్ అంటారు. మీరు వ్యసనం మానేసిన క్షణంలో మీ కెరీర్ను నిర్మించడానికి ప్రతి నెల 150 గంటల అదనపు సమయం మీకు లభిస్తుంది. అష్టావక్ర గీత అంటుంది, త్వమేకో ద్రష్టాసి ముక్తోసి సర్వదా, నువ్వు దేనికి బానిసవు కావు, కాలం నీ చేతుల్లోనే ఉంది, దానిని విజయం కోసం వాడుకో. మీరు సిగరెట్లు, మద్యం కోసం ప్రతి నెలా పెట్టే ఖర్చును ఒక క్రమబద్ధమైన ఇండెక్స్ ఫండ్ లేదా ఇన్వెస్ట్మెంట్లలో పెడితే 15 ఏళ్లలో అది ఎంత అవుతుందో తెలుసా? ఫైనాన్షియల్ సైన్స్ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రపంచంలోని 8వ వింత. మీ వ్యసనపు ఖర్చును ఆపడం ద్వారా మీ కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక రక్షణ కవచం ఏర్పడుతుంది. కాబట్టి వ్యసనాన్ని మానడం అంటే కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాదు, మీ తరతరాల దరిద్రాన్ని తుడిచిపెట్టే ఒక విప్లవాత్మక నిర్ణయం. వ్యాపారంలో సరైన వ్యూహాలు రచించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ సాధించాలన్నా మెదడుకు చురుకుదనం కావాలి. దీనికి ఆయుర్వేదం శంఖపుష్పిని ఉత్తమ మేధ్య రసాయనంగా చెప్పింది. దీని శాస్త్రీయ యంత్రాంగం ఏమిటంటే శంఖపుష్పి మెదడులో CREB అనే ప్రోటీన్ మార్గాలను ఉత్తేజపరుస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే కాగ్నిటివ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. వృత్తిపరమైన ఒత్తిడి పెరిగినప్పుడు నిపుణులైన కౌన్సెలర్ల సహాయం తీసుకోవడం మీ మెదడును మరింత సమర్థవంతంగా మార్చుకోవడానికి ఉపయోగపడే శాస్త్రీయ మార్గం. వ్యసనం వల్ల మీ సహోద్యోగులలో, మీ క్లయింట్లలో మీరు కోల్పోయిన నమ్మకాన్ని ఒకే ఒక్క రోజులో తిరిగి సంపాదించలేరు. కానీ సైకాలజీలో రెప్యుటేషన్ రిపేర్ సిద్ధాంతం ప్రకారం మీ నిరంతర క్రమశిక్షణ, సమయపాలన ద్వారా 6 నుండి 12 నెలల్లో పాత గౌరవాన్ని మళ్లీ పొందవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, యోగ కర్మసు కౌశలం, నీ కర్మల్లోని నైపుణ్యమే నీ అసలైన అర్హత, నీ పూర్వ తప్పులను అది కడిగేస్తుంది. వ్యసనం మానేసిన కొత్తలో తీవ్రమైన బద్ధకం, ఏ పని చేయాలనిపించకపోవడం వంటి విత్డ్రాయల్ లక్షణాలు మీ కెరీర్కు అడ్డంకిగా మారవచ్చు. దీనిని సైన్స్ డోపమైన్ డెఫిసిట్ స్టేట్ అంటుంది. తీవ్రమైన సందర్భాలలో వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ ట్రీట్మెంట్ లేదా సప్లిమెంట్ థెరపీ ద్వారా దీనిని అధిగమించవచ్చు. బాధ్యతాయుతమైన వైద్య మార్గదర్శకత్వం మీ నాడీ వ్యవస్థకు ఎనర్జీ బూస్ట్ని ఇచ్చి, మీ పనిలో మళ్లీ వేగాన్ని పెంచుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో లేదా వ్యాపారంలో మీ కమ్యూనికేషన్ పవర్ఫుల్గా ఉండాలంటే మీ శ్వాసపై, మీ గొంతుపై మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. సిగరెట్ల వల్ల దెబ్బతిన్న వోకల్ కార్డ్స్ మరియు శ్వాస సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ఆయుర్వేదంలో తులసి అద్భుతమైన ఔషధం. దీని శాస్త్రీయ యంత్రాంగం ఏంటంటే తులసిలోని కార్వాక్రోల్ నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, మీ ఊపిరితిత్తుల ఆక్సిజన్ కెపాసిటీని పెంచుతుంది. తద్వారా మీ స్వరానికి గంభీరత వస్తుంది. వ్యసనం నుండి విముక్తి పొందిన తర్వాత మీ మెదడులో వచ్చే సరికొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఉపయోగించండి. సైకాలజీ ప్రకారం ఆలోచనలను దృశ్యరూపంలోకి మార్చినప్పుడు విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్ మెదడులోని పారిటల్ లోబ్ యాక్టివేట్ అయి వ్యాపారంలో రిస్క్ మేనేజ్మెంట్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రాచీన నీతిశాస్త్రంలో చాణక్యుడు చెప్పినట్లు, పూర్వం నిశ్చిత్య పశ్చాత్ కార్యం, ముందుగా ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆపై ముందడుగు వేయడమే విజయ రహస్యం. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ కుటుంబ ఆనందానికి, మీ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడినప్పుడే ఆ సంపదకు నిజమైన సార్థకత లభిస్తుంది. వ్యసన విముక్తులు ఆర్థికంగా స్థిరపడినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో GDP ఉత్పాదకత పెరుగుతుందని సామాజిక ఆర్థిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఉపనిషత్తులు కాంక్షించిన సమస్త సన్మంగళాని భవంతు అనే సార్వత్రిక శ్రేయస్సు మీ ఆర్థిక విజయంతోనే సాధ్యమవుతుంది. బిలియనీర్ల దినచర్యలను పరిశీలిస్తే వారు ఉదయం 5 గంటలకే నిద్రలేచి మెడిటేషన్, వ్యాయామం ద్వారా తమ రోజును అత్యంత శక్తివంతంగా ప్రారంభిస్తారు. న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం ఉదయాన్నే చేసే ఈ హెల్తీ రొటీన్ మీ మెదడును రోజంతా వచ్చే వృత్తిపరమైన సవాళ్లను, స్ట్రెస్ ట్రిగర్స్ తట్టుకునేలా రీవైర్ చేస్తుంది. ఈ క్రమశిక్షణే మీ జీవితంలో స్థిరమైన ఆర్థిక వృద్ధికి, మీ లీడర్షిప్ సామర్థ్యానికి నిజమైన పునాదిగా నిలుస్తుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా వ్యసనం వల్ల గతంలో దెబ్బతిన్న అంతర్గత అవయవాల స్థితిని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా మెడికల్ స్క్రీనింగ్స్ చేయించుకోండి. ఆధునిక మెడిసిన్ సాయంతో మీ లివర్ ప్రొఫైల్,
లంగ్ కెపాసిటీని నిరంతరం మానిటర్ చేయడం ద్వారా రాబోయే అనారోగ్య సమస్యలను ముందే నివారించవచ్చు. వైద్యుల శాస్త్రీయ పర్యవేక్షణ, మీ అంతర్గత సంకల్పం, ఈ రెండు మీ సుదీర్ఘ కెరీర్ విజయానికి లైఫ్ టైం అస్యూరెన్స్ ఇస్తాయి. వ్యసనం అనే చీకటి కారాగారం నుండి బయటపడ్డావు. ఆరోగ్యాన్ని గెలిచావు. సంపదను సాధించావు. ఇప్పుడు నువ్వు ఒక అజేయమైన శక్తివి. ఈ క్షణమే నిర్ణయం తీసుకో. ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేద జ్ఞానాన్ని మరియు ఆధునిక వైద్య మార్గాలను ఆశ్రయించి నీ నూతన సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఆల్ ద బెస్ట్.